కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ హైస్కూల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఆ స్కూల్లో అన్ని వసతులు, టీచర్లు పెద్ద సంఖ్యలో ఉన్నా విద్యార్థులు మాత్రం చేరడం లేదు. ఇక్కడ పనిచేసే టీచర్లకు ఏడాదికి 50 లక్షల రూపాయలకు పైగా వేతనాలు సర్కారు చెల్లిస్తున్నా వాళ్ళు చదువు చెబుతున్నది కేవలం 14 మందికి మాత్రమే. వీరిని ప్రపంచ స్థాయి కార్పొరేట్ స్కూల్లో చదివించిన ఇంత ఖర్చు కానే కాదు. కానీ 14 మంది కోసం 9 మంది ఉపాధ్యాయులు బడికి వస్తూనే ఉన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కనుకులగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒకప్పుడు వందలాది మంది విద్యార్థులతో కలకలలాడేది. ప్రైవేటు స్కూళ్లపై మోజు, ప్రభుత్వ పాఠశాలలంటే చిన్నచూపు కారణంగా ఇక్కడి నుంచి చాలా మంది విద్యార్థులు ఇతర స్కూళ్లకు వెళ్లిపోయారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ హై స్కూల్లో కేవలం 14 మంది విద్యార్థులే ఉండగా వీరి కోసం 9 మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరందరికీ కలిపి ప్రభుత్వం చెల్లించే జీతం నెలకు 5 నుంచి 8 లక్షల దాకా ఉంటుంది. మరో విచిత్రం ఏంటంటే ఇక్కడి స్కూళ్లలో 6వ తరగతిలో ఒక్క విద్యార్థి కూడా లేరు. 7వ తరగతిలో ఉన్నది 2 విద్యార్థులే. 8వ తరగతిలో 8 మంది ఉన్నారు. అంటే స్కూల్లోని మొత్తం విద్యార్థుల్లో దాదాపు 60% ఈ ఒక్క క్లాస్లోనే ఉన్నారు. ఇక 9వ తరగతిలో 1, 10వ తరగతిలో 3 విద్యార్థులు ఉన్నారు. హై స్కూల్ కాబట్టి విద్యార్థులు ఉన్నా లేకున్నా సబ్జెక్టుకు ఒక్కొక్క టీచర్ ఉండాల్సిందే. ఈ లెక్కన 9 మంది టీచర్లు 14 మంది విద్యార్థులకు బోధన చేస్తున్నారు. రీసెంట్గా ఓ టీచర్ని డిప్యూటేషన్ పై మరో స్కూల్కి పంపినా ఇంకా 8 మంది టీచర్లు బడికి వస్తూనే ఉన్నారు. డ్యూటీ కాబట్టి టీచర్లు స్కూల్కి వస్తున్నా ఉన్న 14 మందిలో కొంతమంది విద్యార్థులు ఏదో కారణంగా ఆబ్సెంట్ అవుతూనే ఉన్నారు. ఉదాహరణకు 9వ తరగతిలో ఉన్న ఒక్క విద్యార్థి స్కూల్కి రాకుండా ఉంటే ఆ రోజు 6 టీచర్లకు ఖాళీ పీరియడ్సే ఉంటాయి. 6వ తరగతికి అసలు పిల్లలే లేరు కాబట్టి 6 పీరియడ్లు ఖాళీగానే ఉండాలి. ఈ స్కూల్కు ఇంగ్లీష్ మీడియంగా మార్చినప్పటికీ విద్యార్థుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. హెడ్ మాస్టర్ పోస్ట్ ఇక్కడ ఖాళీగా ఉండడం, హుజూరాబాద్ మండల విద్యాధికారి నరసింహారెడ్డి ఈ పాఠశాలకు ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులుగా ఉండడం కొసమెరుపు. క్లాస్లో నేను ఒక్కరిని నాతో పాటులే విద్యార్థులు స్కూల్కి వస్తే బాగుండు. సబ్జెక్టు సార్లు ఉన్నారు, అందరు ఉన్నారు, అన్నీ మంచిగా జరుగుతున్నాయి. విద్యార్థులు లేకపోతే నాకే చాలా బాగా అనిపిస్తుంది. ఆడుకోవడానికి, గేమ్స్ ఆడుకోవడానికి, అదొకటి చేయడానికి నాకు బాధతో ఉంది. డిజిటల్ బోర్డులు, క్వాలిఫైడ్ టీచర్లు, ఉచిత పుస్తకాలు, ఉచిత భోజనం, ఉచిత యూనిఫామ్ వంటి సౌకర్యాలు ఎన్నో కల్పిస్తున్నా స్కూలుకు విద్యార్థులను పేరెంట్స్ పంపడం లేదు. ఒకప్పుడు మంచి సంఖ్యతో నడిచిన స్కూల్ రాను రాను విద్యార్థులు లేక బోసిపోయినట్లుగా మారింది. ఉన్న ఒకరిద్దరు విద్యార్థులు కూడా సరిగ్గా చదవలేకపోతున్నారు. క్లాసులో పోటీ తత్వం ఉంటేనే విద్యార్థులు చదువులో పోటీ పడి ఉత్తమ మార్కులు సాధిస్తారు. అలాంటి వాతావరణం స్కూల్లో లేకపోవడంతో తాము సరిగా చదవలేకపోతున్నామని, స్కూల్కి కూడా రాబుద్ది కావడం లేదని ఈ స్కూల్ స్టూడెంట్స్ చెప్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఉన్న విద్యార్థులు కూడా వేరే పాఠశాలలకు వెళ్లాలని యోచిస్తున్నట్లు చెప్తున్నారు. ఇంకా కొన్ని ఛాన్సెస్ వల్ల స్కూల్ కూడా బంద్ అయింది కావచ్చు, తెలియదు. స్ట్రెంత్ లేదు. 10th క్లాస్ నాతో పాటు విద్యార్థులు ఉంటే చాలా బాగుండేది. క్లాసులు జరుగుతా అంటే కొద్దిగా బోరు ఉంది. ఇంకా విద్యార్థులు ఉంటే చాలా బాగుండేది. ఇద్దరమే ఉన్నాం, అందరు హాస్టల్కి వెళ్తున్నారు. విద్యార్థులు ఉంటే చాలా బాగుండేది. స్కూళ్ళల్లో అందరూ డబ్బులు పెట్టి చదివిస్తున్నారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీ, అన్ని టెక్స్ట్ బుక్స్ ఫ్రీ ఇస్తారు, అన్ని ఫ్రీ. బాత్రూమ్ ఫెసిలిటీస్ కూడా మంచిగానే ఉన్నాయి. 2 ల్యాబ్స్ ఉన్నాయి మా స్కూల్లో. కానీ విద్యార్థులు లేని విధంగా నాకు ఈ పాఠశాలలో చదవబుద్ధి అయితే లేదు. విద్యార్థులు ఉంటే నా క్లాస్లో మినిమం 10 నుంచి 20 దాకా ఉండాలని కోరుకుంటున్నాను వచ్చేసరికి. స్కూల్లో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో తమకు కూడా ఇబ్బందిగా ఉందని ఇక్కడి టీచర్లు చెప్తున్నారు. ఇంటికి వెళ్లి పిల్లలను స్కూల్కి పంపించాలని తాము విద్యా సంవత్సరం ఆరంభంలో కోరినా తల్లిదండ్రులు మాత్రం పంపించలేదని చెప్తున్నారు. పాఠాలు చెబుదామని మాకు ఎంతో ఉత్సాహం ఉన్నా పిల్లలు లేకపోవడంతో తమకు కూడా గిల్టీగా ఉందని వారు చెప్తున్నారు. విద్యార్థులు ఎక్కువగా ఉంటేనే తమకు కూడా సంతోషంగా ఉంటుందని, కానీ పిల్లలు లేకపోవడంతో ఖాళీగా కూర్చుని వెళ్లిపోవాల్సి వస్తుందని చెప్తున్నారు. పిల్లల్ని పంపించండి, మేము ఇంతమంది టీచర్స్ ఉన్నాము, అన్ని ప్రతి సబ్జెక్టుకి ఇక్కడ సబ్జెక్టు కొరత కూడా లేదు. మీ పిల్లవాడిని మా చేతిలో పెట్టండి, వాడికి మంచి భవిష్యత్తునిచ్చేటువంటి బాధ్యత మాదైన భరోసా కూడా ఇస్తున్నాము. ఇదంతా అర్థం చేసుకొని మా పాఠశాల లోపల స్ట్రెంత్ పెరిగే విధంగా అందరూ సహకరించాలని పేరున కోరుకుంటూ. అనుకున్నంత ఫలితం రాలేదు. అయినప్పటికీ ఈ సంవత్సరం కూడా 2-3 విద్యార్థులను, 7వ తరగతిలో 1 విద్యార్థిని, 8వ తరగతిలో 1 విద్యార్థిని ప్రవేశం చెందించినాము. సమీప పాఠశాలకు కేజీబీవే కానీ
లేకుంటే ఎస్పీఆర్ స్కూల్ కూడా వెళ్తున్నారు. కాబట్టి ఇంకొద్దిగా పొటెన్షియల్ విలేజ్ కాబట్టి ఇక్కడ విద్యార్థులు చదువు స్ట్రెంత్ తక్కువ ఉన్నది. హై స్కూల్లో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా సబ్జెక్టుకు ఒక టీచర్ చొప్పున ఉండాలనే నిబంధన ఉంది. దీంతో విద్యార్థులు లేని స్కూళ్లలో అనేక మంది టీచర్లు బడికి వచ్చి ఖాళీగా కూర్చోవాల్సి వస్తోంది. మరోవైపు పెద్ద సంఖ్యలో విద్యార్థులున్న హై స్కూళ్లలో టీచర్లు తక్కువగా ఉన్నారు. విద్యాశాఖ అధికారులు కనుగొలగిద్ద హై స్కూల్లో నెలకొన్న విచిత్ర పరిస్థితిని గమనించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.